ధరణి అక్రమాలపై సిబిఐ విచారణ ఎందుకు అడగరు? బీఆర్ఎస్ నేతలు దోచుకున్న భూములను బయట పెట్టేదెప్పుడు? సభలో ప్రశ్నించిన బీజేపీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ బాగానే ఉంది, కానీ మీరు మై హోమ్ మీద మాట్లాడినప్పుడు, అరబిందో మీద మాట్లాడినప్పుడు, హెటిరో మీద మాట్లాడినప్పుడు, మెగా మీద మాట్లాడినప్పుడు మీ పార్టీలో ఉన్న పెద్ద నాయకులే మిమ్మల్ని అడ్డుకున్నారు. వాస్తవమా కాదా? మీరు రేజ్ చేసిన పాయింట్ నేను యాక్సెప్ట్ నేను పరిగణలోకి తీసుకుంటున్నాము అండ్ కరెక్ట్ పాయింట్ అడిగిరనే అంటున్నాం. మేము కూడా 100% ధరణిలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. దాని మీద అత్యున్నత ఏదైనా ఎంక్వైరీ కమిషన్ ఉంటే దాంతో విచారణ చేయించాలి, వాస్తవాలు బయటికి తేవాలి. భూములు మళ్ళీ ఆ పేద ప్రజలకు ఇవ్వాలి. గవర్నమెంట్ భూములు అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కానీ మీరు అంటున్నారు ఎందుకు విచారణ అడగరని. ఈ విచారణకు ఆదేశించడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒప్పుకుంటారా? ఒక పాయింట్ అడుగుతున్నా నేను. ఒక వాసవి మీద చర్యలకి మీ పార్టీలో ఉన్న నాయకుడు ఒప్పుకుంటాడా? అడగండి ఒకసారి. మహేశ్వర్ రెడ్డి గారు అడగండి ఒకసారి. వాసవి పైన చర్యలకి మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు ఒప్పుకుంటాడా, లేదా ఆయన పార్ట్నరా అందులో? ఒకసారి అడగండి. ఫినిక్స్ కంపెనీ మీద చర్యలకి మీ నాయకులు ఒప్పుకుంటారా కొంతమంది? అడగండి. అరబిందో మీద మీరు మాట్లాడితే మిమ్మల్ని ఆపిరు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని మిమ్మల్ని ఆపిరా లేదా? హెటిరో మీద మాట్లాడితే ఆపిర్రా? మై హోమ్ మీద మాట్లాడితే ఆపిర్రా? మీరు ఆ మధ్య చాలా సెన్సేషనల్ విషయాల్ని బయటికి తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా మిమ్మల్ని అడ్డుకున్నారు కదా. నేను అందుకే అంటున్నాను, నేను మిమ్మల్ని ఒక్కరినే నేను అంటలేను, లేకపోతే మీ పార్టీ నాయకులను ఒక్కరిని అంటలేను. తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకి, బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, బీజేపీకి, అందులో ఉన్న నేతలకి కామన్ ఎజెండా ఒకటి ఉన్నది, అదే భూమి. ఈ కామన్ ఎజెండా తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఈ విషయాల్లో ఏ పార్టీ మాట్లాడదు. ఎంతసేపు అసెంబ్లీలో మాట్లాడచ్చు, ప్రెస్ మీట్ పెట్టవచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో దీని మీద పని చేయాలి అని ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలనే ఆలోచన మీకు రాదు. ధరణి పేరుతో దేశంలోని అతిపెద్ద కుంభకోణం జరిగిందని, దాని విలువ 2.5 లక్షల కోట్లు ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. మరి దీనిపై సిబిఐ విచారణకు ఎందుకు కోరట్లేదని బీజేపీ సభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో అయినా విచారణ జరిపించాలని, ధరణిలో జరిగిన అవినీతి ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. శాసనసభలో శుక్రవారం భూభారతి బిల్లుపై ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ధరణి ద్వారా భూములు దోచుకుంటున్నారంటూ 2023 డిసెంబర్లో వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఎన్నికల సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వాటిని కక్కించి 6 గ్యారంటీలను అమలు చేస్తామని అప్పుడు చెప్పారు. అది ఎంతవరకు వచ్చింది? ధరణితో జరిగిన తప్పులను భూభారతి ద్వారా సరిదిద్దుతామన్నారు. అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలి. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి భూములను రక్షిస్తామని కూడా మీరు చెప్పారు. అది కూడా ఎప్పుడు పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలి. నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను 100 రోజుల్లో తొలగిస్తామన్నారు కదా, అది ఇంకా పూర్తి కాలే. పేదలను బెదిరించి లక్షల ఎకరాలను బీఆర్ఎస్ నేతలు రాయించుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆ భూముల వివరాలను ఎప్పటిలోగా వెల్లడిస్తారో చెప్పాలి. రాష్ట్ర ఆవిర్భావం నాటికి 24 లక్షల అసైన్డ్ భూములు ఉండేవి. అవి 5 లక్షలకు ఎలా తగ్గాయో బహిర్గతం చేయాలి. 2014కి ముందు తెలంగాణ కోసం కొట్లాడిన సమయంలోనేమో తెలంగాణ ప్రజల చేతిలో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల చేతిలో 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉంటే 5 లక్షలకు పడిపోయినట్టు. మరి 20 లక్షల ఎకరాల భూమి ఎటుపోయింది? అంటే 20 లక్షలు ఇంటూ ఎంత వేయాలి మనం? ఎన్ని లక్షల కోట్ల లెక్క ఇది? ఆలోచించండి ఒకసారి. జనాలు అంటున్నారు కాళేశ్వరము, గొర్రెల స్కాము, ఇంకోటి. ఇది కాదండి బాబు. భూములకు సంబంధించిన వ్యవహారం లెక్క తేలిస్తే కొన్ని లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినాయి. రేవంత్ రెడ్డికి దమ్ముంటే, భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే వీటి మీద ఎంక్వైరీ చేయించాలి.